ఇప్పటి వరకు ఆరోగ్యం బాగోలేదు అని డాక్టర్ దగ్గరికెళ్తే బీపీ టెస్ట్ చేసి, షుగర్ టెస్ట్‌కు కాసేపటి తర్వాత ఫలితాలొస్తాయి. లేకుంటే సాయంత్రం ఫలితాలొస్తాయని, ఈసీజీకి ఒక దగ్గర, యూరిన్ టెస్ట్‌కి ఇంకో దగ్గర, కొలెస్ట్రాల్‌కి ఓ దగ్గర, ఫలితాలు రేపో, రాత్రో ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఒక కీలకమైన ముందడుగు పడబోతూ ఉంది. ఆల్రెడీ పడిందట. అన్ని పరీక్షలయిపోయి స్టార్ట్ కూడా అయ్యాయట. అంటే ఇప్పుడు ఎట్లయితే మనం ఏటీఎంలలో డబ్బు డ్రా చేసి ఏటీఎంలలో డబ్బు డిపాజిట్ చేస్తామో, ఇప్పుడు అదే ఏటీఎంల మిషన్ లాగా మన హెల్త్‌కి సంబంధించిన 132 టెస్టుల వైద్య పరీక్షలు చేసే డిజిటల్ హెల్త్ ఏటీఎంలు వచ్చేసాయి. హెల్త్ మిషన్లు. డిజిటల్ హెల్త్ మిషన్స్ అంట ఇవి. అంటే హెల్త్ ఏటీఎంలు. దీని ద్వారా క్షణాల్లోనే బేసిక్ హెల్త్‌కి సంబంధించిన 132 వైద్య పరీక్షలు క్షణాల్లోనే ఆ ఫలితాలు కూడా వచ్చేస్తాయట. తెలంగాణలో ఇప్పటికే 2 చోట్ల హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రిలో, మలక్పేట ఏరియా ఆసుపత్రిలో, ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన హెల్త్ ఏటీఎంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందట. 2 నెలల పాటు వాటి సేవలను క్షుణ్ణంగా పరిశీలించారట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అండ్ మిగిలిన ప్రైవేట్ ల్యాబొరేటరీలో అక్కడ రిపోర్ట్లు పరిశీలించి, హెల్త్ ఏటీఎంల రిపోర్ట్లు పరిశీలించి, అంతా ఎవ్రీథింగ్ ఓకే అన్న తర్వాత ఇంక హెల్త్ ఏటీఎంలు పెట్టేశారట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హెల్త్ ఏటీఎంలు రాబోతూ ఉన్నాయట. అంటే ఎవ్రీథింగ్ స్కాన్ చేస్తాయట. శరీరాన్ని స్కాన్ చేసి శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, బరువెంత, ఎత్తు ఎంత, బిఎంఈ ఎంత, రక్తంలో ఆక్సిజన్ ఏంటి, నెక్స్ట్ ఈసీజీ, కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్, యూరిన్ టెస్టు, డెంగ్యూ, మలేరియా, హెచ్ఐవి ఇలా మొత్తం 132 ర్యాపిడ్ టెస్టులు చేస్తాయట. నిమిషాల్లోనే ఆ రిపోర్ట్లు కానీ అక్కడే వచ్చేస్తుందట. ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆరోగ్య రికార్డు డిజిటల్గా తయారై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చట. ఈ ఆరోగ్య వివరాలన్నీ పొందిన తర్వాత ఈ పరీక్షలు పూర్తయిన వెంటనే ఈ మిషన్ ద్వారానే ఇంకెక్కడో డాక్టర్ ఇంకెక్కడి నుంచో డాక్టర్ అందుబాటులోకి వస్తే వర్చువల్గా ఆ డాక్టర్తో కూడా మాట్లాడచ్చట. ఈ మిషన్ సేకరించిన ఆరోగ్య డేటా మొత్తం ఎక్కడో ఉన్న డాక్టర్కి వెళ్తుందట. ఆయన వర్చువల్గా ఈ మిషన్ ద్వారా మనతో మాట్లాడతాడట. సలహాలు, సూచనలు అన్నీ చేస్తారట. సో మేలే మొత్తం హెల్త్ ఏటీఎంలో వచ్చేసాయట. ఇవి చాలా ఖచ్చితత్వంతో ఉన్నాయట. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తీసుకొని వచ్చేకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఇప్పటికైతే మలక్పేట ఏరియా ఆసుపత్రి, కింగ్ కోటి ఆసుపత్రిలో పెట్టారట. ఇంక మొత్తం మొత్తం అంతా అన్ని రాష్ట్రాల్లో కనుక ఈరోజు రేపు తొందరలో అన్ని దగ్గరలో ఇదైతే స్టార్ట్ అయిపోవచ్చు. డబ్బు ఏటీఎంలు వచ్చినట్లు హెల్త్ ఏటీఎంలు బాగుంది.